ఎలివేషన్ బాగా వచ్చింది కంపారిటివ్లీ. 3 అవర్స్ కదా బోర్ కొట్టిందా? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రీజనింగ్ బాగుంది మూవీలో. సో రామ్ చరణ్ డాన్స్ అండ్ యాక్టింగ్ ఎట్లా? బాగుంది చాలా. చూపించారు కదా, మీకు ఏ స్పోర్ట్ నచ్చింది? కంపారిటివ్లీ కుస్తీ వాజ్ గుడ్. సో అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా మరి తన లెగ్స్ పోయినప్పుడు? వీ బోత్ ప్లే స్పోర్ట్స్, సో ఎవరైతే స్పోర్ట్స్ వైపు ఉంటారో ఇట్ విల్ కనెక్ట్ విత్ దెమ్. స్ట్రైవింగ్ ఫర్ సంథింగ్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ షుడ్ డూ. సో ఆ విషయంలో వీ వర్ కనెక్ట్. దిస్ మూవీ ఎంకరేజెస్ యూ. క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? జస్టిఫై అయిందా తన? నాట్ అప్ టు ద మార్క్. అంటే బయట చాలా ట్రోల్స్ వచ్చాయి కదా ఇంతకుముందు ట్రైలర్లో చేసే జాన్వీ కపూర్ ఏ ఊర్లో అమ్మాయిలు ఇలా ఉంటారు కదా, అది వాళ్ళు పోర్ట్రే చేసింది కదా. ఇట్స్ హౌ ద డైరెక్టర్ వాంట్స్ టు పోర్ట్రే ద క్యారెక్టర్, సో దేర్ ఇస్ నో కమెంట్ ఆన్ దట్. సో ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్, BGM, మ్యూజిక్ అలా ఎలా అనిపించింది? అది ఎలివేషన్ యా. అండ్ జగపతి బాబు గారు కానీ మున్నాబాయ్ కానీ. Oh, that was good. Jagapati Babu character was really justified. It made the movie inka koncham better because it gave the reasoning for Ram Charan in the movies. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాస్ వచ్చాయి సేమ్ అంటే విలేజ్ కోసం అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దాం అని. సో వాటితో కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? కంపారిజన్ ఎలా చేస్తారండి? ఎవరు స్టార్టప్ వాళ్ళది, ఎవరికి ఉండే రీచ్ వాళ్ళది, మీరు ఎలా కంపేర్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే రామ్ చరణ్ జాన్వీ కపూర్ అంటే కెమిస్ట్రీ ఎలా ఉంది? అంత జస్టిఫై చేయలేదు. ఫస్ట్ హాఫ్ జస్టిఫికేషన్ లేదు, సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. అంటే సీన్స్ కూడా అక్కడక్కడ అతికిచ్చినట్టు పెట్టారు అని చెప్పి మాట్లాడుకున్నారు నైట్. వాళ్ళు ఎవరో మాట్లాడితే నేనేం చెప్పనండి దానికి. అంటే హీరోయిన్ మీరు మా ఒపీనియన్ అడిగారు కదా, నేను నా ఒపీనియన్ చెప్పాను. హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు, ఎక్కువ ఏదో ఎక్స్పోజింగ్ కి పెట్టారు సినిమాలో అని చెప్పి. నో కమెంట్స్. బాగుందా హీరోయిన్ క్యారెక్టర్? స్పెసిఫిక్ 20 క్యారెక్టరైజేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, సో ఐ ఎమ్ నాట్ ది పర్సన్ టు కమెంట్ ఆన్ దట్. కమెంట్ కంటే కంపారిటివ్లీ సెకండ్ హాఫ్లో జాన్వీస్ ద వే దే పోర్ట్రేడ్ హర్ వాజ్ గుడ్. స్పోర్ట్స్ డ్రామా కదా ఇది. మీకు 3 స్పోర్ట్స్ చూపెట్టారు, మీకు దీని కరెక్ట్ కుస్తీ. ఐ జస్ట్ నాకు ఆన్సర్డ్ running. దట్ క్వశ్చన్. ఇంకా రామ్ చరణ్ తెచ్చిన యాక్టింగ్ ఎలా అనిపించింది? నిన్ను ఇది మెట్ల మీకు దొర్లిచ్చి కొట్టాలి నేను. ఇప్పుడు చూసిరా మూవీ? నేషనల్కి వెళ్ళి ఆడుదాం కొట్టిండంటే ఒక ఊరు కోసం, ఒక లవ్ ట్రాక్ లేదు దీంట్లో. ఎప్పుడు లవ్ అని కాదు బ్రో, దేశం కోసమైనా ప్రజల కోసమైనా ఆలోచన బాగుంది. సినిమాని సెంటిమెంటల్గా తీసుకెళ్ళిండు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఏం చెప్తారు? రెండూ బాగున్నాయి, రెండూ బాగుండాలని కాన్సెప్ట్ ఉంటే కూడా బాగుండదు కదా, ఏదో ఒకటి. అంటే కొంతమంది ఎందుకు మరి స్టోరీ అంటే మా అనుకున్న రేంజ్లో లేదు, ముందు ఇచ్చిన హైప్ లేదు అంటున్నారు. హైప్ అంటే అతను కష్టంతో ముందుకెళ్ళిండు కాబట్టి కొందరు కష్టాలు నస్తాయి, కొందరు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కొందరు ఫైట్లు నస్తాయి. కింది స్థాయి నుంచి వెళ్ళే వారికి అన్నీ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్, అవే అర్థం చేసుకుంటే బాగుంటుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్లో ఆ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? హై పీక్స్లో మామూలు కాదు, కిరాకు. బయటకు వెళ్తే పెగ్గు, సినిమా థియేటర్కి అయితే పెద్ది, రెండూ ఒకటే. ఎండకు చల్లని బీర్ వెళ్తే ఎలా ఉంటుందో సినిమా థియేటర్లో కూడా అలా ఉంది భయ్యా. జాన్వీ కపూర్ ఎట్లా ఉందన్న? గ్లామర్ షో కోసం పెట్టుకున్నారు అంటున్నారు. పెట్టాలి కదా, కొందరికి నచ్చుతుంది, పాత్రకి అంత ఇంపార్టెన్స్ లేదంటున్నారు. ఉంది భయ్యా. ఎందుకు లేదు, మన ఇండియన్ కోసం అంత చేసినాడు కాబట్టి మనకు ఒక భారతీయుడిగా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఐటమ్స్ ప్రతిదీ ఐటమ్ సాంగ్ కావాలి, ఎనీ టైం కావాలి, ఫైట్లు కావాలని కాదు కదా, ఒక మెసేజ్ ఇచ్చినాడు. చిన్న స్థాయి నుంచి అయినా పెద్ద స్థాయికి వెళ్ళాడు ఆ సినిమాలో. మాటలు ఏం చెప్తారు సినిమా గురించి? సూపర్ భయ్యా, చూడొచ్చు, 100% సినిమా చూడొచ్చు. హిట్ సినిమా, బాగుంది, ఎక్సలెంట్. ఒలింపియాడ్ కింద చాలా బాగుంది. అది ఓవరాల్గా అంటే దాని మెసేజ్ ఏం మెసేజ్ ఇచ్చింది మూవీ? మెసేజ్ ఏంటంటే మన ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని దాటుకుంటూ మన లైఫ్లో ఎలా ముందుకు సాగాలి అనే చెప్పి సోషల్ మెసేజ్ ఇచ్చారు. అదైతే సూపర్గా తీశారు డైరెక్టర్ అయితే. సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఎట్లా ఉంది? జాన్వీ కపూర్ పాత్ర బాగానే ఉంది. 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా, మీరు ఎక్కువ. నాకైతే పర్సనల్గా కుస్తీ అయితే చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ హార్డ్ వర్క్ అయితే ఎవ్రీ ఫ్రేమ్లో రిఫ్లెక్ట్ అయింది. ప్యూర్ డామినేటింగ్ స్టఫ్. అంటే ఆ క్రికెట్ షాట్స్ లో కూడా అలాంటి షాట్స్ బయట ఏడ చూడలేదు. చాలా కొత్తగా ఉంది. 3 కూడా కుస్తీ, నెక్స్ట్ క్రికెట్ అండ్ నెక్స్ట్ రన్నింగ్ కూడా చాలా బాగా తీశారు, డిఫరెంట్ గా తీశారు. అందరూ ఇద్దరు గురించి మాట్లాడారు.
మాట్లాడుతారు. జగపతి బాబు గారి గురించి ఎక్కువ ఎక్కడ వినట్లేదు, ఏం చెప్తారు? ఓకే, జగపత్ బాబు గారు అయితే యాజ్ యూజువల్ ఆయన గురించి మనం చెప్పేది ఏం లేదు. సో ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ అయితే. ఏంటి అసలు సినిమాలో? యాక్చువల్గా ఆయన ఏంటంటే వాళ్ళు ఊరు కోసం రైలు తీసుకుని వచ్చే రైల్వే స్టేషన్ కోసం పోరాడుతూ ఉంటారన్నమాట. సో సినిమా ఆయన చూసారు కదా, జాన్వీ కపూర్ పాత్ర పేరు చెప్తారా? ఆ నేమ్. అచ్చి అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న మూవీ? హైలైట్స్ అంటే మన పట్టుదలగా గేమ్ ఆడాలి, పట్టుదలగా మనం ప్రయత్నించింది ఏమీ లేదు అన్నట్టుగా మనకి గెలవాలి అని పట్టుదల ఉంటే ఏదైనా గెలవగలం అని చూపించిన రామ్ చరణ్ గారు. ఈ పట్టుదల మాత్రం చాలా ఎక్సలెంట్గా చూపించారు. కుర్రాళ్ళకి మాత్రం ఈ సొల్యూషన్ ఉంటుంది, అది చాలా బెస్ట్. అది ఇప్పుడు సినిమాలో చూపించినట్టుగా మొత్తం అందరికీ కూడా పట్టుదలగా ఉండాలి అని కోరుకోవాలని. స్టోరీ నరేటివ్ అంత పర్ఫెక్ట్ గా ఉందంటారా? సూపర్ స్టోరీ అన్నది పర్ఫెక్ట్. అంటే మన ఊరు కోసం అంటే మనం ఒక కొండోడు అని వెళ్ళి విలేజ్లోకి వెళ్ళి ఈ సిటీలోకి వెళ్ళి అంతలాగా పోరాడి ఆడాడంటే అది గర్వకారణం అని చెప్పుకోవాలి అని మనం అనుకోవచ్చు. ఎందుకు సినిమా అంత లాగ్ ఉంది, బోర్ ఉందని అంటున్నారు? లాగ్ ఏం లేదు, బోర్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం అటు అంటే కొంచెం స్లోగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే.